మనం పుట్టినప్పటి నుండి ఎవరో ఒకరితో ఏదో ఒక సంబంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అది స్నేహబంధం లేదా ప్రేమ బంధం, వివాహ బంధం ఇంకేదైనా కావచ్చు. అలా మన జీవితంలో ఏర్పడే బంధాలని ముఖ్యమే. మనం ప్రతి ఒక్కరితోనూ మంచి సంబంధాలే కావాలని కోరుకుంటాం. అయితే బంధాలన్నింటిలో ఆలుమగల అనుబంధం అత్యంత ముఖ్యమైనది. మనకి ఎవరితో ఎలాంటి బంధం లేకపోయినప్పటికీ భాగస్వామితో మాత్రం ఖచ్చితంగా బలమైన బంధం ఉండాలి. అప్పుడే భార్యాభర్తల కాపురం జీవితాంతం హాయిగా సాగిపోతుంది. అయితే మనం ఎంతో ప్రేమించిన వ్యక్తి మనల్ని ప్రేమించకపోతే ఆ బంధం సమస్యల వలయంలో చిక్కుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని సగం ప్రేమించే వ్యక్తితో మీరు బంధాన్ని జీవితాంతం కొనసాగించడం దాదాపు అసాధ్యమే. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో తమను మాత్రమే ప్రేమించి ఒక భాగస్వామి ఉండాలని, వారితో కలకాలం ఆనందంగా గడపాలని కోరుకుంటారు. కానీ మనల్ని పట్టించుకోకుండా వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనతో మాట్లాడడం, మనతో రొమాంటిక్గా గడపడం వంటివి చేస్తే అలాంటి వాటిని ఎవరు ఇష్టపడరు. ప్రతి బంధంలో ఒకరిపై మరొకరికి ప్రేమ, గౌరవం అర్థం చేసుకునే తత్వం ఉండాలి. తమ బంధాన్ని ఆనందంగా కొనసాగించాలంటే అందుకు ఇద్దరు కలిసి ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా మీ రిలేషన్షిప్ హెల్దీనా లేక అన్‌హెల్దీనా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆలుమగలిద్దరూ వివాహ జీవితంలో ఒకరికొకరు గౌరవించుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే తమ అభిప్రాయాలను విలువ ఇస్తారో అలాంటి రిలేషన్షిప్ను హెల్దీ రిలేషన్షిప్ అంటారు. అలా కాకుండా అస్తమానం భాగస్వామి చేసే పనిలో లోపాలు వెతుకుతూ గొడవ పడుతూ ఉంటే ఆ రిలేషన్షిప్ను అన్‌హెల్దీ రిలేషన్షిప్ అంటారు. మీరు ఎంతగా ప్రేమించినా మీ నుండి తను ఎప్పుడూ దూరంగా ఉండాలని భావిస్తుంటారు. మీకు దూరంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఉదయాన్నే బయటికి వెళ్ళిన వారు చీకటి పడిన తర్వాతే ఇంటికి చేరుకుంటారు. వారిద్దరికీ కలిసి తిరిగే అవకాశం దక్కినా స్నేహితులతో టైంపాస్ చేస్తారు తప్ప మిమ్మల్ని మాత్రం బయటకు తీసుకెళ్లరు. ఇలాంటి వారితో కలిసి జీవించడం కొంత కష్టమే. మీరు తనతో కలిసి జీవించాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ తను మాత్రం నిత్యం మిమ్మల్ని ఏడిపించడం, మీరు చేసిన ఏ పనిలో అయినా తప్పులు వెతకడం, ప్రతి విషయంలో తానే కరెక్ట్ అని మొండిపట్టు ఉండేవారితో జీవితాంతం హాయిగా ఆనందంగా కలిసి జీవించడం కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో మీరు మీ బంధానికి గుడ్ బై చెప్పాలని అనిపిస్తుంటుంది. ప్రతి ఒక్క రిలేషన్షిప్లో భాగస్వామికి గౌరవం, బాధ్యత ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మీరు రాజీ పడాల్సి ఉంటుంది. కానీ మీ పార్ట్నర్ మాత్రం మీ పట్ల, మీ ఫ్యామిలీ పట్ల ఏమాత్రం బాధ్యతతో వ్యవహరించకపోతే అలాంటి వ్యక్తి మీతో కలిసి జీవించడానికి అర్హులు కాదని గుర్తుంచుకోండి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండేందుకు కమ్యూనికేషన్ అనేది అత్యవసరం. ఏ విషయంలోనైనా, ఎలాంటి సందర్భంలోనైనా మీరేం మాట్లాడినా, ఎంత మాట్లాడినా పట్టించుకోకపోవడం, కనీసం తను కూడా తిరిగి మాట్లాడకపోవడం వంటివి చేస్తుంటే అలాంటి కపుల్స్ కలకాలం హాయిగా జీవించలేరు. అయితే అన్‌హెల్తీ రిలేషన్షిప్ను కూడా మనం కొంత సమయం వరకు భరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దానికి కూడా పరిమితులు ఉంటాయని. ఎలాంటి బంధంలో అయినా ఎదుటి మనిషి మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలా కాకుండా ప్రతిసారి మీ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారంటే అలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.